హలో ఎవ్రీవన్. సిఎంఈ C23 ఫిఫ్త్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. అప్కమింగ్ వీడియోస్లో మీకు బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్, ఐఓటీ, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ వీడియోలో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైతే ఉందో ఐఎంఈ ఈ సబ్జెక్ట్ మీకైతే ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో బిగ్ డేటా అండ్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ అనేది ఐ నో న్యూలీ యాడెడ్ సబ్జెక్ట్స్. డిఫికల్ట్గా ఉండొచ్చు, ఎందుకంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ టు అనాలిసిస్ ది క్వశ్చన్ లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ పేపర్. ఓకే, సో అది నేను చెప్తాను. ఓకే, సో ఎవరికైతే మీ దగ్గర ఎటువంటి నోట్స్ లేదో, అంటే లైక్ ఇప్పుడు ఏవైతే మీకు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో చూసారా, ఈ 5 సబ్జెక్ట్స్ దగ్గర ఎటువంటి నోట్స్ లేదు, మాకు అసలు చదువుకోవడానికి ఎక్కడ రిసోర్సెస్ లేవు, ఏమీ లేవు అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి బిఎస్డివిపి అకాడమీ, ఓకే, నేను లింక్ అయితే ఇస్తాను, వెబ్సైట్ లింక్. అందులో మీకు C23 ఫిఫ్త్ సెమిస్టర్ మెటీరియల్స్ సిఎంఈ రిలేటెడ్గా ఏవైతే ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో 5 సబ్జెక్ట్స్ కూడా సాఫ్ట్ కాపీస్, అంటే లైక్ మెటీరియల్స్ లాగే డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయో అలాగే మెటీరియల్స్ లాగే మీకు ఏంటంటే ప్రతి ఒక్క కాంటెంట్ ఉంటుంది. దాంతోపాటు 3 మార్క్స్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. 3 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి. 10 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. బట్ ఇలా అయితే మీకు ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ మేము సిఎంఈ వాళ్ళకి సిఎంఈ 501, సిఎంఈ 502 ఈ 2 సబ్జెక్ట్స్ యాడ్ చేసేసాము. వెరీ సూన్ ఆ 3 సబ్జెక్ట్స్ కూడా యాడ్ అయిపోతాయి. మీ ఎగ్జామ్స్ లోపల మీరు చదువుకోవడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. విత్ మినిమల్ రేట్ మీరు కొంత అమౌంట్ అయితే పే చేసి తీసుకోవచ్చు. మీది ఏదేదో దానికి వేస్ట్ చేసేదానికన్నా మీకు నిజంగా యూస్ఫుల్గా ఉంది, ప్రతి రిసోర్స్ మాకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఒకసారి డెమో చూపిస్తాను చూడండి అది ఎలా ఉంటుంది అని చెప్పి. ఇలా అయితే మీకు ఉంటుంది, ఏవైతే ఇప్పుడు నేను మెటీరియల్స్ చెప్పానో. సో మీకు కరికులం ఉంటుంది, అలా అని చూసారు ప్రతి దానికి కూడా డెఫినేషన్ ఉంటుంది. మీ కాన్సెప్ట్ వైజ్గా కరికులంలో ఎలా ఉందో దాని వైజ్గా ఇంపార్టెంట్గా మీకు అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగా. ఓకే, దాంతోపాటు మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూపిస్తాను చూడండి. చూసారా, 3 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి. ఇందులో అన్నీ చదవాలని కాదు, నేను ఇంపార్టెంట్ చెప్పినవే చదవండి, బట్ అన్నీ నీట్గా వాటి యొక్క ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు 3 మార్క్స్ క్వశ్చన్ నుండే మీకు ఎస్ఐలు కూడా కవర్ అయ్యేటట్టుగా ఉంటాయి. అన్ని ఆన్సర్స్ ఇచ్చాం మేము ప్రతి దానికి కూడా, అలా ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది. సో మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే అకాడమీ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫాస్ట్గానే చెప్తాను. ఇందులో మీకు ఫస్ట్ ఐఎంఈ యూనిట్లో టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్కి కూడా వెయిటేజ్ చూస్తే ఫస్ట్ యూనిట్ 16 అండ్ లాస్ట్ యూనిట్ 16, రిమైనింగ్ 3 యూనిట్స్ 26, 26, 26. అంటే ప్రతి యూనిట్ నుండి బేసికల్గా 2 షార్ట్, అండ్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నుండి 1 ఎస్ఐ, 2, 3, 4 యూనిట్స్ నుండి 2 ఎస్ఎస్ వస్తున్నాయి. వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు యూనిట్ 1 చూద్దాం. అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ యాజ్ అప్లైడ్ టు ఇండస్ట్రీ. ఇది చాలా చాలా సింపుల్ యూనిట్. ఇది ఏ ఉండదు, డెడ్ ఈజీ ఉంటుంది. అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎస్ఏ క్వశ్చన్స్. అవేంటి అనేది చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి మీరు. ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజీరియల్ స్కిల్స్, టెక్నికల్, హ్యూమన్, కాన్సెప్చువల్. ఇది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒక డయాగ్రామ్ వేస్తే వెయ్యొచ్చు, లైక్ అంటే ఒక డబ్బా గీసి ఆ డబ్బాలోని హ్యూమన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్ అని వేస్తే వెయ్యొచ్చు, లేకపోతే లేదు. నేను చెప్తున్నాను జస్ట్ ఇంకా క్లియర్ కట్గా ఎగ్జామినర్కి అర్థం చేయడానికి, లేదంటే వదిలేయండి. ఓకే, సో అదైతే ఇంపార్టెంట్. 1.8 అయితే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ పర్టికులర్ యూనిట్కి వస్తే. అండ్ దెన్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ బై ఎఫ్డబ్ల్యూ టేలర్. ఓకే, వాటికి మీకు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ లిస్ట్ అని ఇచ్చాడు, బట్ మీకు ఎస్ఏ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు అవి కూడా చదువుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా, ఖచ్చితంగా ఈ 2 ఏవైతే చెప్పానో అవి వాటిని బాగా మీరు చదవండి. ఓకేనా, నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏంటంటే నీడ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకటి 1.2, అండ్ 1.3 కూడా ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సింపుల్గానే ఉంటుంది, అదొకటి. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఫస్ట్లోనే ఉంటుంది, డిఫైన్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ బిజినెస్ 1.1. సో 3 షార్ట్స్ ఉన్నాయి, 2 ఎస్ఎస్ ఉన్నాయి. అందులో కూడా మీకు డ్యామ్ షూర్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ 14 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ అలానే నెక్స్ట్ ఏదైతే కాన్సెప్చువల్, హ్యూమన్, టెక్నికల్ స్కిల్స్ చెప్పానో డైరెక్ట్ 2 ఎస్ఎస్ అవి చదువుకోండి. ఈ 3 షార్ట్స్ డెఫినేషన్స్ పార్ట్ చదువుకోండి. టోటల్ 5 క్వశ్చన్స్ అంతే. మొత్తం యూనిట్ నుండే 5 క్వశ్చన్స్, 16 మార్క్స్ ఈజీగా వస్తాయి, చూసుకోండి. మరి సెకండ్ యూనిట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఇందులో మీకు టోటల్గా చాలా సింపుల్, ఇది కూడా 2 ఎస్ఎస్ వచ్చేస్తాయి ఇందులో మీకు. సో కాబట్టి అస్సలు వదలకుండా మీరైతే చూసుకోండి, చదవండి. ఓకే, ఇందులో మీకు ఏంటి ఇంపార్టెంట్ బాగా అంటే 2.9 చూడండి.
2.9 అండ్ 10, 2.9 అండ్ 2.10 కలిపి మీకు ఎస్ఐ క్వశ్చన్ కింద అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్, సెలక్షన్ అండ్ ట్రైనింగ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జాబ్ అనాలిసిస్. ఓకే, అర్థమవుతుందా? అంటే ఈ 2.9 డైరెక్ట్గా మీకు అడగొచ్చు. ఒకవేళ అది అడగకుండా దాంతో పాటు యాడ్ ఆన్ చేస్తే జాబ్ అనాలిసిస్ కూడా కలిపి మీకు 10 మార్క్స్కి అడగొచ్చు. కాబట్టి చాలా సింపుల్ అమ్మ. దీనికి 1 డే చదువుకొని ముందు రోజు ఎగ్జామ్ ముందు రోజు చదివినా కూడా మీకు అర్థమైపోతుంది. అంతా కూడా బేసిక్ స్కిల్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి. అవే ఇక్కడ చెప్తున్నారు. ఏం లేదు, మీరు జస్ట్ అర్థం చేసుకోండి, బట్టి కొట్టద్దు. ఎంత నచ్చితే అంత మీరు ఓన్గా రాయొచ్చు. బట్టి కొట్టారా అయిపోయిందే. జస్ట్ డెఫినేషన్స్, మరీ మెయిన్ పాయింట్స్ అర్థం కానివి అలాంటివి మీరు బట్టి పట్టొచ్చు. కానీ మరీ ప్రతి పాయింట్ ఏజ్ ఇట్ ఈస్గా మేనేజ్మెంట్ బుక్లో ఉన్నది మొత్తం చదివేద్దామంటే అనవసరం. అది బట్టి పట్టే సబ్జెక్ట్ కాదు అసలు. ఇది మీకు అర్థం కావట్లేదంటే పోనీ చాలామంది ఏంటి ఎగ్జామ్ పాస్ అవ్వాలని అదేదో మగప్ చేస్తూ ఉంటారు. బట్ ఇది అర్థం అవుతుంది సబ్జెక్ట్ కాబట్టి అలాంటివి ఏం చెయ్యొద్దు. ఓకే, ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం అనవసరంగా. కాబట్టి ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్, సెలక్షన్ అండ్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అది ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 2.7 ఎక్స్ప్లెయిన్ బిహేవియరల్ థియరీ ఆఫ్ లీడర్షిప్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి మీరు 2.2 ఎక్స్ప్లెయిన్ లైన్, స్టాఫ్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 2.1 మళ్ళీ చెప్తున్నాను. సో మీరు చదవాల్సిన 3 ఇంపార్టెంట్ ఎస్సైస్ 2.1, 2.7 అండ్ 2.9. ఈ 3 ఫస్ట్ చదువుకోండి. అండ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ప్లెయిన్ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు టైం ఉంటే నేను మళ్ళీ మీకు ప్రయారిటైజ్ చేసి చెప్తాను చూడండి, ఏది ఫస్ట్ చదవాలి, ఏది సెకండ్ చదవాలని. యూనిట్ నుండి ఫస్ట్ 2.9 చదవండి. అండ్ దెన్ వచ్చేసినప్పటికి 2.4 చదవండి. అండ్ దెన్ వచ్చేసినప్పటికి 2.7 చదవండి. అండ్ దెన్ 2.2 చదవండి. ఓకే, ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో నుండి మీకు షార్ట్స్ కూడా అడిగే స్కోప్ ఉన్నది. అలాంటి లెసన్ ఇది. ఓకే, సో పెద్దగా వర్రీ అవ్వద్దు. మీరు ఏవి అడిగినా రాసేటట్టుగా ఉండండి ఇందులో నుంచి. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ 2 essays 2 షార్ట్స్. ఓకే, 2 essays 2 షార్ట్స్లో మీకు ఎస్సే ఏమడుగుతాడంటే 3.7 చాలా 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 ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఏబీసీ అనాలిసిస్ ఆఫ్ ఇన్వెంటరీ. చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఎప్పుడో C16 నుంచి అడుగుతూనే ఉన్నాడు ఆ క్వశ్చన్ని. సో మీరు మంచిగా చూసుకొని ఆ క్వశ్చన్ చదవండి, ఏబీసీ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా 3.5 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతాడమ్మా. PET అండ్ CPM నెట్వర్క్ డయాగ్రామ్స్. మీరు పక్కా ప్రిపేర్డ్గా ఉండండి. ఈ లెసన్ నుండి ఒక ఎస్సే డ్యామ్ షూర్గా PET అండ్ CPM రిలేటెడ్గా డయాగ్రామ్స్, షార్టెస్ట్ పాత్ ఫైండ్ చేయండి, దానికి ఎంత వచ్చింది, డిస్టెన్స్ ఉంటాయి కదా, డయాగ్రామ్స్ ఉంటాయి కదా, నెట్వర్క్ డయాగ్రామ్స్లో ఉంటాయి. ఈసీఈ వాళ్ళకైతే తెలుస్తుంది. ఈవెన్ సిఎంఈ వాళ్ళకన్నా నెట్వర్కింగ్ ఉంటుంది కదా, అందులో నెట్వర్క్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ స్విచ్చెస్కి కనెక్ట్ చేసేవి. అలాగే ఇందులో కూడా PET CPM డయాగ్రామ్స్ అలానే ఉంటాయి. నోడ్ ఉన్నట్టు, నోడ్ నుండి ఒక కనెక్షన్ వెళ్తున్నట్టు అలా చూపిస్తూ ఉంటాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్. PET CPM రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. దాని ఎక్స్ప్లెనేషన్ మీకు అడగడు, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అదొక ఎస్సే కింద రావచ్చు. సో 3.5 అండ్ 3.7 చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకా మీకు ఏం అడగొచ్చు అని నేను అనుకుంటున్నాను అంటే, అన్నీ చదవలేరు కదా, కొంతవరకు తగ్గించుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ప్యూర్ గెస్. ఇప్పటివరకు చెప్పిన 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ నుంచి ఏదైనా మీకు అడగొచ్చు. సో నేను మీకు దేనికి వెళ్ళమని చెప్తాను అంటే 3.2కి వెళ్ళిపోవచ్చు. మాస్ ప్రొడక్షన్, బ్యాచ్ ప్రొడక్షన్, జాబ్ ఆర్డర్ ప్రొడక్షన్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి బ్రీఫ్గా. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఎస్సేకి అడగొచ్చు, లేకపోతే వాటి రిలేటెడ్ డెఫినేషన్ కూడా షార్ట్కి పనికొస్తుంది. అందుకే చదవమని మీకు సజెస్ట్ చేస్తాను. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే, ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్ అంటే ఏంటి, చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత రౌటింగ్, స్కెడ్యూలింగ్ అండ్ డిస్పాచింగ్ 3.3. ఓకే, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్. అండ్ తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్స్ డిపార్ట్మెంట్ 3 షార్ట్స్ అండ్ 2 మెయిన్ ఎస్ఐ, 1 ఆ తర్వాత చదవాల్సిన ఎస్ఐ. 3 షార్ట్స్ డెఫినేషన్స్ అన్నీని, ఆ తర్వాత 2 మెయిన్ ఎస్ఐస్ ఉన్నాయి. అందులో ఒక డయాగ్రామ్, ఒకటి ఏబీసీ అనాలిసిస్, ఇంకొకటి ఏమో జాబ్ ప్రొడక్షన్. అది చెప్పాను కదా మీకు, జాబ్ ఆర్డర్ 3.2 అది. సో నేను ప్రయారిటైజ్ చేస్తూ చెప్తున్నాను, అంటే ఫస్ట్ ఏం చదవాలి, నెక్స్ట్ ఏం చదవాలి అలా. నెక్స్ట్ 4th యూనిట్ కూడా 2 షార్ట్స్ అండ్ 2 ఎస్ఐస్ వస్తాయి. ఇదైతే మీరు కొంచెం చదవాల్సింది, లైక్ అంటే కొన్ని మీకు తెలియకపోవచ్చు. సో కాబట్టి ఇది కొంచెం చదువుకొని వెళ్ళండి నీట్గా. అసలు ఏంటో తెలియాలి కదా, ప్రతి లెసన్లో ఈ లెసన్ రాసేలేదు మీరు. ఓకే, చూడండి, కొన్ని రాయొచ్చు, ఇందులో కూడా కొన్ని రాయగలరు ఈజీగా. ఆ తెలియలేనివి మళ్ళీ కష్టపడొద్దు, చెప్తాను వినండి. 4.10 స్టేట్ ది కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్, కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్ అండ్ దర్ ప్రివెన్షన్. ఓకే, కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ దర్ ప్రివెన్షన్. ఓకే, ఇది మీరు చదవకుండా కూడా రాసుకోవచ్చు. ఓకే,
సో చాలా యాక్సిడెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఇండస్ట్రీ వైడ్గా చూసుకుంటే వాటి కోసం ఇక్కడ అడుగుతున్నాడు కాజెస్ ఏంటి, దాని యొక్క కాస్ట్స్ ఏంటి, అండ్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు మనం అని చెప్పి. జనరల్ ఎస్ఏ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్. చదువుకోండి, ఈజీగా ఉంటుంది. కానీ ఒకసారి చదవండి ఏమేమి ఉన్నాయి, ఎలాంటి యాక్సిడెంట్స్ అవుతాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు. డైరెక్ట్గా వెళ్ళి రాసేయకండి. ఓకే, అందుకే మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇందులో మీకు నెక్స్ట్ 4.3 చూడండి. ఇప్పుడు చెప్పింది 4.10, ఇప్పుడు 4.3 చెప్తున్నా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ఇంజనీరింగ్, చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకొని వెళ్ళండి. ఇంకొక ఎస్ఐ ఏంటి అంటే మీకు ఈ ఎస్ఐ ఎక్కడి నుంచైనా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 2 ఎస్ఐలు డైరెక్ట్ ఎస్ఐలు. ఈ డైరెక్ట్ ఎస్ఐలు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో అవి ఈదర్ షార్ట్ లేదా ఎస్ఏలో 2 10 మార్క్స్ కదా, మీకు 2 పార్ట్స్ కింద అడగొచ్చు. కాబట్టి అలా చదువుకోండి. షార్ట్స్ అండ్ ఎస్ఏస్ మిక్స్ చేసి కూడా మీకు అడగొచ్చు ఇప్పుడు. ఓకే, అదేంటి అంటే ఫస్ట్ చూడండి, డెఫినేషన్ ఆఫ్ ఎథిక్స్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎథిక్స్. అండ్ దెన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఆర్ లిస్ట్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ ఇంజనీర్స్. 4.2 చూసారు కదా, 4.1 4.2 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడంటే ఖచ్చితంగా ఇదే ఫస్ట్ టైం మీకు పేపర్లో ఇవ్వడం. ఇది 4.11 నుండి 4.14 వరకు ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అని, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అని, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అని చెప్పి, కోడ్ ఆన్ వేజెస్ అని చెప్పి ఏదన్నా అడగొచ్చు. సో నేను అన్నీ చెప్పలేను మీకు, మీరు అన్నీ చదువుతారని నేను చెప్పలేను. ఎవరికైనా మార్క్స్ మంచిగా రావాలి అనుకుంటే మొత్తం 4 ఫీచర్స్ కూడా చదవండి. లేదు మీరు 2 చెప్పండి అంటే నేను 2 చెప్తాను. అవి ఏంటి అంటే 4.14 అండ్ 4.11 ఈ 2 చదువుకోండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ చదువుకోండి అంతే. నెక్స్ట్ 5th యూనిట్ 16 మార్క్సే వస్తుంది. కాన్సెప్ట్స్ కూడా బాగానే ఉన్నాయి మీకు, ఇవి ఈజీగానే రాయొచ్చు. మీరు బ్రాండింగ్, సోషల్ మార్కెటింగ్ అవన్నీ చేయొచ్చు. 5.8 స్ట్రైట్ అవే డామ్ షూర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చూసారా ప్రతి దగ్గర కొన్ని చెప్తున్నాను స్ట్రైట్ అవే క్వశ్చన్స్ అని. అంటే ఇవి రిపీటెడ్గా చాలా ఇయర్స్ నుండి కరికులంలో ఉంచిన క్వశ్చన్స్, తీయలేదు వీటిని. చాలా ఇయర్స్ నుంచి కూడా అదే కరికులంలో చాలా చేంజెస్ చేస్తున్నా ఈ క్వశ్చన్స్ని మాత్రం స్ట్రైట్ అవే ఉంచుతున్నారు. అందుకని స్ట్రైట్ అవే డామ్ షూర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నాను. 5.8 ఎక్స్ప్లెయిన్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ టు మేక్ ఆర్ బై ది ప్రొడక్ట్. ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్లో తెచ్చేటప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి వేసే స్ట్రాటజీస్ ఎలా ఉండాలి ఏంటి. బ్రేక్ ఈవెన్ అని మీరు ప్రతి మూవీకి చూస్తారు. బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, పెట్టిన ప్రాఫిట్ మనకు వచ్చేయడం, పెట్టిన ఏదైతే అమౌంట్ మనం పెడతామో మనకి అక్కడితో తెగినట్టు. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి ఎంత వచ్చినా మనకి ప్రాఫిట్ అంటాం కదా. సో అది ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో ఒక గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఓకే, సో మార్కెటింగ్లో సో అది మీరు చెప్పాలనుకుంటున్నాను. 5.8 చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేకుండా ఏంటి, ఒక ప్రొడక్ట్ సెల్ అవ్వాలన్నా, లేకపోతే ఒక కోర్స్ తీసుకోవాలన్నా ఎవరన్నా అని, లేకపోతే ఇంకా ఏదైనా తీసుకోవాలన్నా కూడా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఎవ్రీ మీడియా పబ్లిష్ చేస్తూనే ఉంటారు. సో అందులోని మీరు కాన్సెప్ట్ని చాలా క్లియర్గాని ఎక్కడో దగ్గర చూసి మీరు బాగా నేర్చుకొని రాయండి. ఉత్తినే రాయొద్దు. ఇప్పుడు ఉత్తినే రాస్తే ఇక నేను ఇప్పుడు చెప్పాను కదా 2 మొక్కలు అంతే వస్తాయి. కొంచెం చదివి వెళ్తే బాగా వస్తాయి. ఓకేనా, సో అది నేను చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏం చదువుతారు అంటే మీరు ఇందులోని ఇవి మీకు కొంచెం ఈజీగా అనిపిస్తాయి. 5.8 తర్వాత ఇప్పుడు చెప్పిన డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇది మీకు కొంచెం చదవాలి బాగా, అప్పుడే మీకు వస్తాయి. ఫస్ట్ ఏంటంటే అందులోని 5.4. ఓకే, అది కొంచెం చదివితేనే వస్తుంది. అంతా సిరీసు, దాని యొక్క ఫీచర్స్ అవన్నీ ఉంటాయి. 5.4 అది మీ ఇష్టం, చదువుతారా లేదని చూసుకోండి. లేదు అనుకుంటే 5.7 చూసుకోండి. స్టార్టప్ అండ్ ఇట్స్ స్టేజెస్, చాలా ఈజీగా అర్థమయ్యే క్వశ్చన్స్ ఇవి చూసుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే ఎంటర్ప్రెనర్ అంటే ఏంటి, ఎంటర్ప్రెన్షిప్ అంటే ఏంటి 5.1 చూసారు కదా అది. తర్వాత 5.3 ఒకటి, తర్వాత 5.5 ఒకటి. ఓకే, అండ్ దెన్ అంతే సరిపోతుంది. అండ్ అలానే మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండింగ్ అంటే ఏంటి. ఓకే, 4 షార్ట్స్ అండ్ 4 ఎస్సేస్ చెప్పాను. బట్ 16 మార్క్స్కి ఎందుకు ఇన్ని చెప్పారని అనుకోవద్దు. ఎందుకంటే ఈ లెసన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పింది చాలా ఈజీ. డిజిటల్ మార్కెటింగ్, స్టార్టప్, తర్వాత బ్రాండింగ్. ఓకే, ఇవన్నీ మనకు తెలుసు. ప్రతి ఒక్క బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు, బిజినెస్లో ఉన్నవాళ్ళు, లేదంటే బీయింగ్ అన్ ఇప్పుడు స్టూడెంట్గా కూడా మీ అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. మీరు కూడా చాలా దగ్గరగా ఉన్నారు వీటికి. కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, వదులుకోవద్దు. అందుకే పాయింట్స్ నేను ఎక్కువ చెప్పాను ఇందులోని. ఓకే, అవి కవర్ చేయండి. ఓకే, దట్స్ ఇట్, సరిపోతుంది. నేను చెప్పిన వరకు చదువుకోండి. ఇంకా ఇంపార్టెన్స్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఇస్తే చదవలేరు. అండ్ ఈ సబ్జెక్ట్ని ఫెయిల్ అవ్వద్దు ఎవరు కూడా. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పెట్టి రాసేయాలి. ఓకే, అలా రాస్తేనే పాస్ అవుతారు. అబ్బా మనకేం రాదు కదా అని పెన్ను పేపర్ మీద మీరు అసలు పేపర్ మీద పెట్టకుండా వదలొద్దు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు బ్రాండింగ్ చదవలేరు. బ్రాండింగ్ చదవకపోతే మీకు రాదని కాదు. బ్రాండింగ్ అంటే ఏంటి,
ఒక టీ షర్ట్ ఉంది, దానిలో బ్రాండింగ్స్ ఉంటాయి. అలానే ఆ బ్రాండింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఆ బ్రాండింగ్ ఎందుకు పెట్టాలి, అలా మీకు మీరు క్వశ్చన్ వేసుకొని దానికి ఆన్సర్ రాయండి. మరి అంతకన్నా ఏం చేయలేరు. అలా అని ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైనా ఒక సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి, లేదంటే మీకు ఏమైనా సిఎస్సి ఫండమెంటల్స్లోని ఒక కోడ్ సి లాంగ్వేజ్ కోడ్ ఇచ్చి చేయండి అంటే సడన్గా లాజిక్ లేకపోతే ఆలోచించలేరు. కానీ ఈ సబ్జెక్ట్ని మీరు ఈజీగా చేయొచ్చు. నేను అందుకే మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నాను. ఓకే, అండ్ ఇంకొకసారి ఆలోచించండి, ఎవరికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఆన్సర్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అర్థం కావడానికి మెటీరియల్స్ లేకపోతే వీ హ్యావ్ అన్ ఆప్షన్ దట్ బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్లోని మీకు అయితే అన్నీ దొరుకుతాయి. మీరు ఈజీగా వెళ్ళి చెక్ చేయొచ్చు. నేను వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.